సంక్షేమాన్ని కొరకు ఎన్టీఆర్ గారు పక్కా ఇళ్ళు, జనతా వస్త్రాలు, కిలో బియ్యం 2 రూపాయలకే ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగాన్ని పరిచయం చేసి ఆంధ్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన విజనరీ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు విజనరీ అయితే జగన్ ప్రిజనరీ. అందుకే అంటారు లక్షల కొద్ది ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే మరి యువతకి ఏమిచ్చాడయ్యా జగన్? గంజా ఇచ్చాడు, వాలంటీర్లకి 5,000 రూపాయలు ఇచ్చాడు. మరి చంద్రబాబు నాయుడు గారు పోలవరం అయితే జగన్ పిల్ల కాలువ. కనుక మీ అందరూ కూడా గట్టిగా ఒక్కసారి ఆలోచించండి. ఈ నియంత్రిత పార్టీ ఏదన్నా ఉంది అంటే ప్రపంచంలో అది ఒక వైసీపీ పార్టీ. ఆ నియంత్రే జగన్ రెడ్డి అని కూడా నేను చెప్తున్నాను. లిబియాలో కన్నల్ గద్దాఫీ ఎలా ఉన్నాడో, జర్మనీలో హిట్లర్ ఎలా పాలించాడో, నార్త్ కొరియాలో కిమ్ ఎలా పాలించాడో, ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ నియంత జగన్ రెడ్డి పాలిస్తున్నాడు. రేపు రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఈ జోడి విన్ విన్ కాంబినేషన్. రేపు మీరు ఏ విధంగా ప్రజావేదికని కూలగొట్టారో అదే మాదిరిగా ఈ రోజు పసుపు సైన్యం మీ తాడేపల్లి ప్యాలెస్ ని బద్దలు కొట్టే రోజు దగ్గరకు వస్తుందని కూడా నేను ఈరోజు చెప్తున్నాను. ఇక అధికార పార్టీలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలకి లేని గౌరవం ఎక్కడన్నా ఉంది అంటే ఆ పార్టీనే వైసీపీ పార్టీ. అందుకే అంటారు ఒక ఎంపీని కొట్టించారు, మాకేమో నోటీసులు ఇస్తారు. నేను సంవత్సరంన్నర అధికారం మొదలుకొని నేను మీ ముందుకు వచ్చాను, మీకు మద్దతు